ఒక మాట చదవండి, ఇంకో మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24 చదివారు కదా, రైట్. ఇప్పుడు తీతు పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు ఏందంట, భర్తలకు లోబడి ఉండి భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి, అది పని చేసే వాళ్ళే ఉండాల. పని చేయని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెత్తనాలు చేస్తారు. నేను కొంచెం సూటిగా మాట్లాడుతూ మీరు ఏమి ఇబ్బంది పడమాకండి. నా కుటుంబంతో కూడా అంతే మాట్లాడుతాను. ఈ మాటలు మీరు బతికే మాటలు, మిమ్మల్ని బతికించే మాటలు. భూమి మీద ఎవరు చెప్పరు ఈ మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఏ తల్లి చెప్పలేదు, నా తెలుసులో పో అంటాడు. ఏమో చెప్పిన అనుకో, లలితకి మాదసాకు వచ్చి చెప్పింది అనుకో, అబ్బో మా తెలుసులో బా, నేను చెబితే అది కూర్చోడు మంచిగా నవ్వుకుంటూ అంటారు. మీకు నాకు అది తేడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలంట? స్త్రీ పని చేసుకోవాలా. మీరు మీ పక్కన చెప్పుకో, ఇదిగో నువ్వు లలితకు చెప్పు, పని చేసుకో. మీరు చెప్పండి, పని చేసుకో. ఏం చేయాలా? ఇంట్లో ఉండి పని చేసుకోవాలా. ఆ ఇంటమ్మ ముచ్చట్లు ఈ ఇంటమ్మ ముచ్చట్లు కాదు, పని చేసుకోవాలా. ఎందుకు పని చేయమన్నాడు? ఎందుకు పని చేయమన్నాడు? దేవుని వాక్యం రాస్తాడు, పనివాడు జీతానికి పాత్రుడు. ఒక స్త్రీ ఎప్పుడు లెగాల? చదవండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 31st చాప్టర్. లెగిచి ఏం చేయాలా, ఎలాగూ ప్రవర్తించాలా, ఏమేమి చేసుకోవాలా, ఎప్పుడు నిద్రపోవాలా, అన్ని బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. చదవన్నా సమ్మన్ రీడ్. ఎంత అది? 15 31:15. ఆమె చీకటితోనే. ఇప్పుడట రాత్రంతా సెల్ఫోన్తో గడిపి ఉదయాన్నే తీరిగ్గా భర్త బెడ్ కాఫీ ఎత్తుంటే లెగుతుంది. నువ్వేమని అడిగావు? ప్లీజ్ సార్, కెన్ యూ ప్లీజ్ గెట్ మీ వన్ కాఫీ? ప్రైజ్ ది లార్డ్. అమ్మా బాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే బిడ్డారా, దేవుని పిల్లలు ఉదయాన్నే లెగటం అది మనకు దీవెన. అసలు ఎన్ని గంటలు లేవాలి తెలుసా? దేవుని దూతలు తిరిగే సమయం ఎప్పుడు? మొదటి జాము 3 గంటలకు అద్భుతాలు జరిగే సమయం అది. దేవుని దూతలు తిరిగే సమయం అది. లోకస్తులకైతే దయ్యాలు తిరిగే టైం అది. దేవుని పిల్లలు, దేవుని దూతలు, దేవుని పరివారము తిరిగే సమయం. ఆ సమయంలో మనం ఎప్పుడు ప్రార్థన చేసినా నా ప్రభు ఆ కార్యాలను ప్రభు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట ఉండి పని చేసుకునే స్త్రీ అయి ఉండాలి. పని లేకపోతే పెత్తనాలు చేస్తాం. పని లేని వాళ్ళు పోజులు ఎత్తా ఉంటారు. హలో 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 అందరూ చూడండి, పని లేని వాళ్ళు పెత్తనాలు, పని లేని వాళ్ళు పోజులు ఇయటం, పని లేనివాడు సలహాలు ఎత్తా ఉంటాడు, ఉచిత సలహాలు. చెప్పాల్సింది ఎవరైనా సలహాలు ఓడిచలేదు, దాని పని ఉందని చెప్పాలి. ఎలా తెల్ల అలవాటు అర్థమైందా? మంది పల్లెటూరు వాతావరణం కదా. ఇప్పుడు గన్నారం సిటీ కదా, నిజమా కదా? నేను వివేచించి మాటలు చెప్తున్నా, మీరు బ్రతుకున్నట్లు. మన చుట్టూ ఉన్న వాతావరణం, చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళు కూర్చోబెడతారు. ఆయనకు ఆఫీస్ టైం ఏంటి, నువ్వు పోయి అక్కడ కోటం పెట్టినావు అనుకో, ఆయనకు స్థుతి కోటం ఏంటి.
చివరికి ఏమంటాడు తెలుసా, ఇంకా టైం ఏదిలే బయటికి పోయి తింటాను. నీ భర్తకు నువ్వే చేతులారా వండి పెట్టుకుంటే అది ఆయన తింటే అది నీకు దీవెన, అది ఆరోగ్యం, క్షేమం, సంతోషం. అమ్మా చేతులారా కష్టపడిద్దని రాశాడుగా, చదువు 15వ వచనం. చీకటితోనే లేచి అమ్మా చేతులతో కష్టపడుతుందమ్మా. అదుగో చేతులారా పని చేస్తాడు. మనం చేతులారా అమ్మా ఏది చేసినా మనం చేతులారా చేసుకుంటే అది మన కుటుంబం సంతోషకరంగా బ్రతుకొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి, ఇప్పుడు మా పెళ్లి కొడుక్కి మా ఊడికి చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ తినాలనుకున్నా ఇంట్లోనే తినాలి. బాలేదా? నీకోసం ఏదన్నా ప్రేమతో వండి పెట్టింది అనుకో, నేను తినలేవా నువ్వు తినో అని అన్నావు అనుకో, నేనంత ప్రేమతో చూసి పెడతా మా ఇంటండి అని బాధపడి ఇక 2-3 సార్లు 4-5 సార్లు చూసిన తర్వాత మనం ఫోన్ చేసినా చెప్పే వార్త ఏంది, నేను తినలే, నేను తినుతున్నాలే అని చెప్పి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, పెళ్ళైన దంపతులు మంచిగా బజ్జీలు చేసుకున్నారంట. మిరపకాయ బజ్జీలు చేసుకుంటారు. ఆ పిల్లకి అదంటే ప్యానం. స్తోత్రం. మంచిగా మిరపకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తలో పెళ్లి జంట వంటకాలు భలే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు ఏ సత్వించి. హల్లెలూయా. అమ్మా ఓ 10 బజ్జీలు చేసింది. 10 బజ్జీలు చేసి ఒక 5 బజ్జీలేమో నాకు మా అని అనుకుంది. డ్యూటీకి పోయిండు. ఏమండి నేను బజ్జీలు చేసిన బయట ఆడ తినమాకే, నువ్వు ఇంటికి వచ్చే తినాలా అన్నదంట. అనగానే సర్లేవే వత్త, నువ్వు రెడీగా ఉండు, నువ్వు చేసి రెడీగా పెట్టు అని అనగానే సరే అని చెప్పేసి ఉద్యమం కోవటం కదా. ఇంకా స్తోత్రం. ఏళ్ళేడు ఉద్యమం వస్తుందిగా. రాగానే శుభ్రంగా బజ్జీలు మొత్తం అమ్మా మంచిగా ఏపీ ప్లేట్లో పెట్టి, ఇక ఆయనకి ఆఫీసులో ఏదో లేట్ అవుతుందని ఒక బజ్జీ మొదలు పెట్టిందంట. ఏం మొదలు పెట్టింది? అదేందో కానీ భలే కమ్మకుందంట. ఇంకాసేపు చూసిందంట, మళ్ళీ ఇంకోటి వేసిందంట లోపల. స్తోత్రం. ఇంకాసేపు చూసింది, మళ్ళీ ఇంకో బజ్జీ మొత్తం 10 బజ్జీలు అయిపోయి వాడు కడుపు మార్చుకొని ఇంటికి వచ్చి దబదబా చూసు పూసులు అని విప్పి, అమ్మాయి నువ్వు తీసరా బజ్జీలు. ఏంటి తిన్నవా? నేను ఎంత ఆకలితో వచ్చినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ అట్లా ఉండకూడదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ అనాలోచనగా ఉండదు, అమర్యాదగా ఉండదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ శాశ్వత కాలం. మీ జీవితంలో మీ ప్రేమ శాశ్వత కాలం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీతో నా ప్రభు ఉన్నాడు. మీకు డోకా లేదు, మీకు ఇంక ఇబ్బంది లేదు. ఎక్కడికి పోయినా మీకు జయమే గాని నా దేవుడు అపజయం ఇవ్వదలుచుకోవట్లేదు. దిస్ ఈస్ ద ప్రాఫెసీ. దేవుడు ఈ కార్యాన్ని మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 మరొక మాట కూడా చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లు కడుతుంది. అమ్మా నీ భర్త ఎంత జీతం తెస్తే అంత ఖాళీ చేయమాట. దాన్ని ఏం చేయాలా? పొదుపు చేసుకొని రేపు మన పిల్లలకో లేకపోతే తన వస్తువులు కొనుక్కోటానికో దానికోసం మనం వినియోగించుకోవాలి. జ్ఞానవంతురాలే ఉండాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది.
అమ్మా ఇంట్లోకి ఫ్రిడ్జ్ తెలియదని విడాకుల పేతాలు ఫ్రిడ్జ్ కోసం నువ్వేం మొగుడు నువ్వేం భర్త. ఇప్పుడంతా మహిళా లోకం అయిపోయిందిగా. నిద్ర లేసింది మహిళా లోకం. స్తోత్రం. ఫ్రిడ్జ్ ఇంట్లోకి తేలేదని ఆయనకు ఉన్నదో లేదో, ఎన్ని ఈఎంఐలు కట్టాలా, ఇంట్లో జరపాలా, తల్లిని చూడాలా, తండ్రిని చూడాలా, అన్ని బాధ్యతలు ఉంటాయి అనా, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. మగ మనిషి బొర్రా మొత్తం నువ్వే తినకూడదు. స్తోత్ర. జ్ఞానవంతురాలిగా కుటుంబాన్ని కట్టే విధముగా నీ ఆలోచనలు ఉండాలి. కుటుంబాన్ని కట్టుకోవాలా. 2 జింకలు అడవిలో నూతిలో కొన్నే నీళ్లుంటే నువ్వు తాగు అని పోటీ పడతా ఉన్నాయి. భర్త భార్య ఇద్దరు పోటీ పడతా ఉన్నాయి. అయితే అయ్యి అనుకుని అంట ఒకేసారి ఇద్దరం తాగుదామని చెప్పేసి మూతి పెట్టినాడు. దాంట్లో ఆ కొద్ది నీళ్ళల్లో మూతి పెట్టి నీళ్లు తాగుదాం ఇద్దరం అని చెప్పేసి మూతి పెట్టి ఎంతకి నీళ్లు కదలట్లా. ఏంది ఎంతకి నీళ్లు కదలట్లేదు. ఎందుకు అని చూస్తే ఇది అంటదంట నువ్వు తాగితే మంచిది కదా అని, నువ్వు కూడా తాగాలి కదా ఇది. స్తోత్రం. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు అట్లా జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే ఆ ఇల్లు పరలోకంగా ఉంటుంది. ఎవరిది వాళ్ళుగా ఉండొద్దు. ఇప్పుడు మీరిద్దరు ఏక శరీరులై ఉన్నారు. సాక్షి తల. ఇప్పుడు తలలో ఉండే ఆలోచనలన్నీ కూడా లలిత చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం దేవుని చేత కట్టబడతాది. దేవుడు ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ కుటుంబంలో ఉండటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ కుటుంబంలో ఆరోగ్యం ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ కుటుంబంలో జోక్యం చేసుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఒక్కసారి మన కుటుంబాన్ని చూసి నచ్చడా, దేవుడు అంతము వరకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కృపా సాక్షికి చెప్పాల్సిన 1-2 విషయాలు చెప్పి ముగిస్తా. ముగించడానికి కొంచెం చెప్పండి. హల్లెలూయా. చదవండి అన్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:28. పురుషులు కూడా తన సొంత శరీరము వలె. అది నువ్వేమో లోబడాలి, నువ్వేమో ప్రేమించాలి. నీ శరీరాన్ని నువ్వు ఎలాగూ ప్రేమిస్తున్నావో అలాగూ నీ భార్యను ప్రేమించాలి. నీ ప్రేమ దాటి బయటికి పోకూడదు. నీ ప్రేమను కాదని బయటికి వెళ్ళిపోకూడదు. అంతగా ప్రేమించాలి. ఇంకోటి లలిత, ఆయన ప్రేమను నువ్వు అవకాశంగా తీసుకో. చాలా మంది ఉంటారు నాన్న, చాలా మంది భర్త బాగా ప్రేమిస్తున్నాడు అనుకో తెక్కల పనులు చేస్తారు. నిజమా కదా? ఉన్నారా లేదా? అట్లా బాగా మంచోడు అనుకో ఇంకా అవకాశంగా తీసుకొని బాధ పెడతా ఉంటారు. కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తూ ఉంటారు. నేనెంత ప్రేమిస్తున్నాడు, ఒక బంతి నీ గోడకి వేసుకుంటావు కదా, మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. అట్లా నిన్నెంత ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా నీ భర్తను అంతే ప్రేమించాలి. కృపా సాక్షిని కూడా అంతే ప్రేమించాలి. ప్రేమకు ప్రేమే కావాలన్నా. ప్రేమకు గిద్దరు పాలుంటే కుదరదు, ఒక కూర పెడితే కుదరదు, ఒక అన్నం వండి పెడితే కుదరదు. ప్రేమకు ప్రేమే ఉండాలి. అమ్మా, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అన్నాడు. మీకు వాక్యం తెలుసు కాబట్టి నేను కాస్త లోతులోనికి వెళ్ళి మీకు ఉన్న విషయాన్ని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రేమ మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనివ్వండి. సమృద్ధిగా ఉండాలి. అమ్మా, మనం వేసుకున్న బట్టలు కాదు, మన ఇంట్లో ఉన్న వస్తువులు కాదు, మన హృదయాల్లో ఉండే ప్రేమ ముఖ్యం. ఆ ప్రేమను బట్టి మీరు బతకచ్చు. ఆ ప్రేమ దీర్ఘకాలం ఉండాలి. ఆ ప్రేమ ఎట్లా అంటే ఒకరిని ఒకరు సహించుకోవాలి. ఏం చేయాలన్నా ఒకరినొకరు. ఎందుకంటే ఇప్పటిదాకా మా బిడ్డ పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళ అమ్మలు ఇంట్లో ఎప్పుడు లేచిందో, ఏం తిన్నదో,
ఏ అలవాట్లు ఉన్నాయి, ఏ కూరగాయలు తింటదో. స్తోత్రం. ఇప్పుడు దాకా కృపా సాక్షి ఆయన వాతావరణం వేరు, ఆయన పెరిగిన వాతావరణం వేరు. ఇప్పుడు మీరిద్దరూ కూడా వేరు వేరు వాతావరణం కలిగిన వారు కనుక కొంచెం కొంచెం కుటుంబం కట్టబడేదాకా కొంచెం టైం పడుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే తెలుసా, మీరు యేసయ్యను చేర్చుకున్నారు కాబట్టి ఆ టైం పట్టకూడదు. ఎందుకు? మీకు వాక్యం తెలుసు కదా. వాక్యం తెలియని వారిగా మనం ప్రవర్తించకూడదు. వాక్యం తెలిసిన వారిగా మన ద్వారా కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగివేసినట్లుగా లాగివేయాలి. అది ఆ గోల్ పెట్టాడు. కొంతమంది మన ప్రవర్తన ద్వారా, మన ప్రేమ ద్వారా. ఇంకోటి చెప్పనా, ఎప్పుడు ఎట్టుండాలంటే ఇప్పుడే పెళ్ళైందా అన్నట్టు ఉండాలి. ఎవరు ఏమన్నా అనుకో, ఏమే అమ్మా. ఇప్పుడు కృపా సాక్షి తల్లిదండ్రులు కానీ ఇంకా జోక్యం చేసుకోవడానికి లే. స్తోత్రం. మననే అప్పుడే చెప్పాను మీకు, మాత్సంలోనే చెప్పాను కదా. ఏందిరా బెల్లం వచ్చిన తర్వాత బెల్లం నీకు బెల్లం అయిందా? మరి బెల్లం కావాలి, బెల్లం అయితేనే వాళ్ళు బతుకుతారు. స్తోత్రం. తప్పదది. ప్రేమించాలా ఒకరినొకరు. వాళ్ళు ఇప్పుడు బతికేది చూడాలి మనం. తల్లిదండ్రులు ఉన్నారుగా అమ్మా, బంధువులు, తల్లిదండ్రులు, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ పంతాలు కాదో, మీ ఆలోచనలు కాదో వాళ్ళు బతికేది. వాళ్ళు ప్రేమగా ఉండే పనులు మీరు చేయండి. వాళ్ళు సంతోషించే కార్యాలు మీరు చేయండి. అమ్మా, వాళ్ళు ఎట్లా ఉంటే సంతోషపడతారో ఆ పనులు మీరు చేస్తే వారి జీవితాలు ఎప్పుడు సంతోషంగా ఉంటాయి. వాళ్ళు సంతోషంగా ఉన్నారా, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. వాళ్ళు సంతోషంగా లేరా, మీకు నెమ్మది ఉండదు. మీరు ఇంకా ఫోన్లు చేసుకుంటూ ఉండాలి, రాత్రి భవన్లో ఏడుస్తూ ఉండాలా, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, బీపీలు, షుగర్లు, లేనిపోని రోగాలు. అట్లా కాకుండా మీరు కనుక వారిని సంతోషపరిస్తే వారి ద్వారా కుటుంబ వాతావరణం అంతా హాయిగా ఉంటుంది. ఇది మీరు బంధువులుగా, తల్లిదండ్రులుగా అందరూ మీరు నేర్చుకోవాల్సిన విషయం. నా అల్లుడికి ఏం అవసరమో అదసక తెలుసుకొని ఉండాలి. నా బిడ్డకి ఏమి సంతోషదాయకమో. నీ ఇంటికి వచ్చిన అనుకో, నీ బిడ్డను బాగా చూసుకునే దానికంటే నీ కొడుకును బాగా చూసుకోవాలి. కనకుండానే నీకు ఒక కొడుకునిచ్చాడు. నువ్వు కనకుండానే దేవుడు నీకు ఒక కొడుకునిచ్చాడు. ప్రతి ఇంట అమ్మా మగపిల్లలు లేరా, వాళ్ళే మీ కొడుకులు. ఆడపిల్లలు లేరా, నీ ఇంటికి వచ్చే ఆడబిడ్డే నీకు ఆడపిల్ల. నీవు కనకుండానే దొరుకుతుంది కదా. వారంతా జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు మీ కుటుంబాలు స్వర్గసీమగా మార్చబడతాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ముప్పేటల తాడు త్వరగా తెగదన్నాడు. ఏంది? ముప్పేటల తాడు తెగదు. ముప్పేటల తాడు అంటే, ముప్పేటలు అంటే 3 పేటలు. ఈ 3 పేటలు అల్లిక కలిగిన తాడు తెగదు. ఇప్పుడు మీకు చెప్పే మాట ఏంటి తెలుసా, మీ ఇద్దరు 2 పేటలు అయితే మధ్యలో ఉన్న పేట యేసయ్యకు సాక్ష్యం. ఈ యేసయ్యతో మీరు ఎంత పెనవేయబడతారో మీ జీవితాలు తెగకుండా కాపాడబడతారు. ఇబ్బంది లేకుండా, నష్టం లేకుండా. అమ్మా, ఎప్పుడు పిల్ల పాపలతో సమృద్ధిగా కలకలలాడుతూ, మీ కుటుంబాలలో అశాంతి లేకుండా సమృద్ధి అయిన క్షేమముతో, జీవముతో మీ కుటుంబాలను నా దేవుడు నింపునుగాక. హల్లెలూయా. క్రీస్తుతో పెనవేయబడిన ఒక కుటుంబంగా ఉండాలి. మన కుటుంబం మనం పెళ్లి చేసుకున్నారయ్యా, యేసయ్య అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చి. ఏ రోజైనా యేసయ్యలో మీకు ఆబ్సెంట్ ఉండొద్దు నాన్న. కాస్త ఇబ్బంది అయినా పోయి 1 గంట అయినా కూర్చుందాం. అది చాలా ముఖ్యం. యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలో ఉన్న నిత్య జీవ జలనిధి. యేసే నీలో ఉంటే చెప్పండి, నిత్య జీవ జలనిధి. ఒక నిధి ఎట్లయితే ఉంటుందో అట్లా యేసయ్య ఉన్న ఇల్లు ఎప్పుడు ఒక నిధిలాగా ఉంటుంది. ఆరోగ్యానికి కొద ఉండదు, సంతోషానికి కొద ఉండదు, ఇంకా సమాధానానికి కొద ఉండదు. యేసయ్యను చేర్చుకోండి. యేసయ్య గొప్ప దేవుడు. యేసు ప్రభు పాపము లేని దేవుడు. యేసు ప్రభు రక్షణ ఇచ్చే దేవుడు. ఆయనలో పాపమే లేదు.
యేసయ్యలోనికి వస్తే సమాధానం, యేసయ్యలోనికి వస్తే మీ జీవితాలు కట్టబడితే, ఇక్కడ ఎవరైనా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఒకవేళ అశాంతితో ఉన్నారా, యేసయ్యను నమ్మండి. ఆమేన్. యేసయ్యను నమ్మితే కులం మారిన అవసరం లేదు, మతం మారిన అవసరం లేదు, పేరు మార్చుకోవాల్సిన పని లేదు, బతుకు మార్చుకుంటాం అంతే. ఆమేన్. యేసయ్యను నమ్మటం అంటే బతుకును మార్చుకోవటం. యు ఆర్ రిపెంటింగ్ యువర్ సెల్ఫ్. ఆమేన్. నీ బతుకును మార్చుకుంటున్నావు అంతే. యేసయ్యలోనికి వస్తే నీ అలవాట్లు, నీ పద్ధతులు, నీ ఆలోచన, నీ సరళత అంతా మారిపోయి నీ కుటుంబానికి తగిన ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు నేర్పిస్తారు దేవుని మందిరంలో. ఆమేన్. ఎలాగూ బతకాలి, ఎలాగూ జీవించాలి, అవన్నీ నేర్పించబడు. దైవికమైన భయం ఉంటుంది. వీళ్ళు ఆడబడతాడు నిలబడలేరు, ఆడబడతాడు కూర్చోలేరు, వారికి ఒక దైవికమైన భయం ఉంటుంది. ఎందుకంటే మేము యేసే నమ్ముకున్నాం. యేసే నమ్ముకున్న వాడు ఎలాగూ ఉండాలి, వాడు సమాజంలో సఖ్యతగా, ఐక్యతగా, సంతోషకరంగా బ్రతుకుతాడు. ఆమేన్. అట్లా మీ కుటుంబాలలో కూడా దైవికమైన వాతావరణం ఉండును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, కృపా సాక్షి ఎట్లుండాలి? ప్రేమించాలి, తన భార్యను ప్రేమించాలి. లలిత ఏం చేయాలా? లోబడాల. చెప్పాలి, అందరూ చెప్పాలి. లోబడి, భర్తకు లోబడి. అమ్మా, ఒకరి మాట ఒకరు వింటూ, ఇప్పుడు భర్తనే కాదు అత్తమామలు కూడా చూడాలా. వాళ్ళు మనం వదిలేయకూడదు. మన వాళ్ళు కనకుండా అయినట్టొచ్చు. ఇలా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, నువ్వు ఢిల్లీకి రాజు కావచ్చు, తల్లిదండ్రులు పక్కన పెట్టదు. బైబిల్ అది చెప్పలేదు. మీరు అట్టనక అనుకునేరు కానీ ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు ఏం తల్లిదండ్రుల గురించి చెప్పట్లేదు, ఎంతో ఉందే గమ్మత్తు జరుగుతుంది. అట్ట నేనేం పక్షపాతిని కాదు, నేను అందరి మనిషి. స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టకూడదు. నీ భార్యకు చెప్పాలి, పో అమ్మకి నీళ్ళు తోడిపో, వంట చెప్పో, సహాయపడిపో అని చెప్పాలా. అప్పుడు మీ కుటుంబాలలో ఎప్పుడు సంతోషమే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు, తల్లిదండ్రులను పక్కన పెట్టకూడదు. వారిని మనం ప్రేమించాలి, వారిని మనం సన్మానించాలి. మరొక మాట కూడా చూడండి, మరొక మాట కూడా దేవుని వాక్యం చదవన్నానా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 11:3. అమ్మా, ప్రతి పురుషునికి ఇది ఇంకొక మార్గం. అమ్మా, లలితకి సత్య సాక్షి, కృపా సాక్షి తలకాయ. ఇప్పుడు ఆయనకి తలకాయ ఎవరు? మరి దేవుడే. అది ఆయనకి ఎవరు తలకాయ? మనందరికి, మగ మనుషులందరికి మన తలకాయ ఎవరు? దేవుడే. అంటే నీ భార్యను నడిపించే జ్ఞానం, కాళ్ళకు తడి లేకుండా సముద్రాన్ని ఎదచ్చు కానీ కంటికి తడి లేకుండా సంసారం సాగరం. మా బిడ్డ అట్లాంటిది కాదు కదా, మంచుకుంటది. ఇద్దరు మంచిగా బతకబోతున్నారు. నానా, మిమ్మల్ని దేవుడు ఎట్లా చేయబోతున్నా తెలుసా? అందరూ కుళ్ళుకునే విధంగా దేవుడు చేయబోతున్నా. తీసుకోండి ఆశీర్వాదం. అందరూ కుళ్ళుకునే విధంగా మీ ఊర్లో, మీ ప్రాంతాలలో అందరు, అబ్బా వీళ్ళ ఆశీర్వాదం ఏంది వీళ్ళు ఎంత ఎదుగుతున్నారు, ఎంత ఆశీర్వదించబడ్డారని మిమ్మల్ని చూసి కుళ్ళుకునే విధంగా నా దేవుడు దీవించబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు అలాగూ మిమ్మల్ని దీవించును గాక. నా ప్రార్థన మీ పట్ల అయితే అదే. అయ్యా, మా బిడ్డలు అడుగు పెడుతున్న చోట, అబ్రహాం అడుగు పెడుతున్న చోట ఎలాగైతే దీవించబడిందో, ఎలాగైతే తనకు సొత్తుగా మార్చబడిందో, మీరు అడుగు పెడుతున్న చోటెల్లా నా దేవుని సన్నిధి ఉండును గాక. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఇప్పుడు కృపా సాక్షికి తలకాయ ఎవరు? లలితకు తలకాయ ఎవరు? ఇప్పుడు తలకాయ లేని ఎవరికి? నాకు తలకాయ లేదు, నేను తలకాయ లేని పనులు చేస్తా అంటే కుదరదు. స్తోత్రం. బైబిల్లో అన్న తలకాయ లేదు నాకు అన్నాడు, నేను తలకాయ లేని పనులు చేస్తా ఉంటే నీకు తలకాయ ఉంది కాబట్టి నువ్వే అన్ని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య శిరస్సు ప్రతి ఒక్కరికి దేవుని ద్వారా, ఇదిగో
ఈ తలకాయకి ఆలోచన వస్తే ఈ ఆలోచన తన భార్యకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ఎవరైనా దేవుడి దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలి. ఆమేన్. ఎక్కడి నుంచి? దేవుడి ఏదైనా అవసరం ఉందనుకో మోకరించండి, ఏదైనా కావాలా మోకరించండి, ఏదైనా బలహీనంగా ఉన్నారు ముందు మోకరించండి. చదవండి మాట, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా అమ్మా మరి అమ్మాన చదువు భలే కంటిన్యూ చేసేవు నువ్వు. చదువు, మంచిగా చదువు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ముందుగా ప్రతి దినం ప్రారంభిస్తున్న ప్రతి అనుభవం దేవునితో ప్రారంభించండి. ఆమేన్. ముందుగా మన సమయాన్ని ముందుగా దేవునికి ఇవ్వాలి. ముందు మనం చేయాల్సింది ముందుగా మన సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రతిఫలం దేవునికి ఎవరైతే ముందు స్థాయినిస్తారో దేవుడు వారందరినీ ముందుగానే ఉంచుతాడు. ఆమేన్. దేవుడిని ముందు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ఎట్లుంటారు? ముందుగానే ఉంటారు. అన్ని విషయాల్లో దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఆమేన్. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకవేళ మీ కుటుంబంలో ప్రార్థన లేదా, ఇప్పటి నుంచి ప్రార్థన దీపాలు వెలిగించండి. మీరు దేవుడు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు వెలగాల, ఆరిపోయిన వారిని వెలిగించాలి. అర్థమవుతుందన్నా? మీరు వెలగాల, ఆరిపోయిన వారిని వెలిగించాలి. వెలిగించే విధముగా మీరు ఉన్నట్లయితే నా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్. మొదటిగా దేవునికి చెప్పండి, ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడు ఎవడు? ఆ మాట, ఆ ప్రశ్నకు జవాబు నేనేనయ్యా 4000. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లోనిగా నేను ఇస్తానయ్యా నీకు ముందుగా. నా జీవితంలో నాకే అవసరం ఉన్నా నా జీవితంలో మొదటిగా నేను నీకు స్థానం ఇస్తాను. అర్థమవుతుందా? అలాగూ చేయండి. మీ కుటుంబాలను నా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట, మరొక మాట, మీరు దేవుని ఎరిగిన పిల్లలు గనక, మీరు దేవుని రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చారు గనక, మరొక మాట అదనంగా మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీకు ఇస్తున్న రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని ప్రాముఖ్యంగా ఇట్స్ గుడ్ ఫర్ యూ. అమ్మా, మీరు డిపాజిట్ చేస్తున్నారు, విత్డ్రాల్ దేవుడు త్వరగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుడిలో డిపాజిట్ చేస్తా ఉంటే డిపాజిట్ చేసినంత మందేగా. చెప్పండి, నిజమా కదా? అట్లా మనం దేవునికి ఇచ్చి మనము గణపరచబడాలి. దేవునికి ఇచ్చే హస్తం ఎప్పుడు పొట్టిగా ఉండదు. నన్ను గణపరచు వారిని నేను గణపరచు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా. అట్లా దేవుని గణపరిచే విషయంలో మొదటిగా నీకు ఏది వచ్చినా మొదట దేవునికి ఇచ్చిన తర్వాతే నేను వాడతా. ఈ తీర్మానం అంచలంచలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మరొకసారి చదవండి. ఇప్పుడు చదివిన మాతో కొర్నేలియు రాసిన పత్రికలో ఎంత చదివారు? 1 కొరింథీ 11:3. మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఉండటం మనకు మంచిది. ఇంకొక మాట, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అమ్మ, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు అది మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎవరు బలహీనం? ఈ మాట పెళ్ళిలో చెప్పుండకపోవచ్చు. అమ్మా, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఇది మీరు ఆశీర్వదించబడే మాట. భార్యలు చదువున్నాను, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు, మీ మార్గాలకు, మీ ఆలోచనలకు, మీ పనులకు
అభ్యంతరము కలగకుండునట్లు నాన్న జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయి. సంతోషం వచ్చినా తట్టుకోదు, సపరే. సంతోషం వచ్చినా తట్టుకోలేదు, దుఃఖం వచ్చినా దగ్గర మింగుకోలేదు, తలపొచ్చాల్సిందే. క్రైస్తలో ఇప్పుడు ఈ స్త్రీతో ఎట్లా మనం చేయాలంట? బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానముతో కాపురం చేయాలి. ఇది చేస్తే 3 పువ్వులు 6 కాయలు గ్యారెంటీ. మరి అది ఎందుకన్నారు నాకు తెలియదు. 3 పువ్వులు 6 కాయలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి మీరే అందుకు మా ఊళ్ళో హుషారుగా ఉన్నారు. మీరేందమ్మా మా భోజనాలు పెడతారు, అన్నీ ఉన్నాయి. స్తోత్రం. నాది కూడా మీరే తినండి, కాకపోతే నవ్వండి కథ. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బలహీనమైన ఎక్కువ అన్నాడా కొంచెం అన్నాడా? ఎక్కువ బలహీనం అంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకన్నాడు? ఇప్పుడు పురుషున్నేమో దేవుడు మట్టితో చేశాడు, స్త్రీని అసలు స్ట్రాంగ్ ఉండాల్సింది ఎనికేగా. ఎముకనా ఎన్నికనా? ప్రైజ్ ది లార్డ్. ఎముకే గట్టిగా ఉండాలా. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడికి తెలియదా? దేవుడు మనకంటే తక్కువ చదువుకున్నాడా? చెప్పండి. ఆయనకి అంతా తెలుసు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి మావోడు చదవండి. అది మావోడు దగ్గర ఫోటో చదువున్నాను. అటువలనే పురుషులారా కృపావరంలో అద్దుకో కృపావరములో పాలువారై ఉండాలి. వాళ్ళు సన్నిధానములో పాలువారై ఉండాలి. నీ సంతోషానికి అభ్యంతరం కలగకుండా ఉండాలి అని అంటే ఆమెతో జ్ఞానంగా ప్రవర్తించాలి. నా బిడ్డ అయినా మా కుటుంబ సభ్యురాలైనా నీకు చెప్తున్న మాట ఎట్లా? నీ ప్రతి సంతోషంలో ఆమె పాలి భాగస్తురాలై ఉండునట్లుగా నువ్వేం చేయాలా? జ్ఞానముతో కాపురం చేయాలి. నీ కృపావరములో, దేవుని కృపావరములో సంతోషములు, నీ సంతోషాలకు అభ్యంతరము కలగకుండా ఉండునట్లుగా భార్యను సన్మానించి, భార్యను ప్రేమించి, భార్యతో జ్ఞానముగా కాపురము చేయవలెను. ఆమేన్. ఇది మట్టి. ఏంది మట్టి? ఏమనుకోమా మా వాళ్ళు, ఏమనుకోము. ఎందుకంటే మా వాక్యం తెలుసుగా. స్తోత్రం. మట్టి ఎముక. ఈ ఎముకని ఎంత ఉడకబెట్టినా ఉడకదు. అది మట్టి. నీళ్లు పడితే చాలు నీరైపోయింది. నువ్వు కుక్కర్లో పెట్టి మూత పెట్టి నిండా నీళ్లు పెట్టి 30 కోతలు వేసినా చెప్పు కాబట్టి హల్లెలూయా. ఉడకదు, ఎముక మెత్తపడదు. కానీ మట్టి అట్లాంటిది కాదు. చిన్నగా ఏడ్చింది అనుకో, వద్దులేవే ముందులే మర్ర మొక్కలే నేను తప్పలే. మట్టి సార్. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానంతో కాపురం చేయాలి. ఎట్లా? జ్ఞానంతో. ఎట్లా జ్ఞానంతో అంటే నీకే ఆలోచన రావాలి. ఏంటి ఆలోచన అంటే, రా మనిద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఇంకా అసలు నీ ఎట్లా ఉంటున్నాను? ఆడ మనిషి రా నువ్వు ప్రార్థన చేసుకున్నావు అన్నదానికి, మగ మనిషి అన్నదానికి ఎంత తేడా ఉంటుంది. బట్ట కూడా మా ఇంట్లో కూడా ఉంటే బాగుండేదని. అబ్బా చేయండి, దేవుడు కార్యం చేస్తాడు బిడ్డ. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ రోజులను దేవుడు మరలా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న వారికి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రతి ఒక్కరూ నాన్న, నువ్వు నాకు ఒక కంటత వాక్యం చెప్పాలి.
వాము పెళ్లిలో కంటత వాక్యం ఇస్తుంది నాకు సాక్ష్యం చెప్పించింది, ఇప్పుడు కంటత వాక్యం అంటుండు. ఇంకేం చెప్తాను చదువుతుంది బిడ్డ. స్తోత్రం. ఏం చెప్పాలంటే సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 28వ వచనం దాకా నువ్వు నాకు కంటత వాక్యం చెప్పాలి. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి చదువుతా, నేనేం ఫోన్ చేయను, నువ్వే ఫోన్ చేసి నేను నేర్చుకున్నానని చెప్పాలి. స్త్రీ గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలన్నింటినీ అక్కడ రాశాడు అనా. చదువు 31:10 నుంచి చదువుకుంటారా. గుణవతి అయిన భార్య దొరుకుట ఆ, అతి ముత్యముల కంటే అమూల్యమైనది. ఆ, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. వెలితి కలగదు. తాను బ్రతుకు దినములన్నీ ఆ, అతనికి మేలు చేయును. నువ్వు గుణవతి అయిన భార్యలాగా ఉంటే ఆయన బతుకుతాడు. ఏదో పెళ్లి చేసుకున్నామంటే చేసుకున్నావు